నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో 36 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో నులిపురుగుల నివారణ మందుల పంపిణీ. ఆశా వర్కర్లకు ప్రభుత్వం తీపి కబురు. సమాచార హక్కు అవగాహనపై ర్యాలీ. పల్నాడు జిల్లాలో భారీ వర్షం, 600 మిల్లీమీటర్ల నమోదు. రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయం. నకరికల్లు నుండి శివాపురం తండా వెళ్లే రహదారి జలమయం. టీడీపీ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుపరిపాలన అనే కార్యక్రమం ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లోనే వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుందని, ఆరోగ్యశ్రీ లేని చోట వైద్యం చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి చేకూరుతుందన్న ఎమ్మెల్యే 40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 36 లక్షల నగదు చెక్కుల ద్వారా ప్రజలకు అందించడం జరిగిందని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనం చూడలేదని, గడిచిన 16 నెలల్లో సుమారు 40 కోట్లు మనం సెగ్మెంట్ కి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం బాగుంటే అందరూ జీవితాలు సుఖంగా ఉంటాయనే ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరి ప్రజల్ని కాపాడుకోవడానికి సుపరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ సుపరిపాలనలో అందరూ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి జనరల్గా ఆర్ఎస్సీలో అన్ని కేసులు ఆపరేషన్ చేస్తూ ఉంటాము. ప్రతి హాస్పిటల్ కూడా ఆర్ఎస్సీకి గవర్నమెంట్ ద్వారా అటాచ్ అయ్యి ఉంటుంది. ఏదైతే ఆర్ఎస్సీ హాస్పిటల్స్ ఉన్నాయో మరి ఆర్ఎస్సీలో రాని ఆపరేషన్లకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి సౌకర్యం కల్పించారు. అంటే మనం ఎక్కడైతే వైద్యం చేయించుకుంటామో ఆ హాస్పిటల్ ఆర్ఎస్సీకి అటాచ్ అయ్యి ఉండాలి. సాధ్యమైనంత వాటికి ఆర్ఎస్సీకి అటాచ్ అయ్యింటే కూడా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఏదైతే ఆరోగ్యశ్రీలో నమోదు కానీ ఆపరేషన్లు కానీ వైద్యం ఉంటుందో దానికి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి మరి ప్రతి పేద రోగులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళైతే మనకి 40 చెక్కులు రావడం జరిగింది. 40 సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా దాదాపు 36 లక్షలు మనకి చంద్రబాబు నాయుడు గారు మన బ్యాంక్ అకౌంట్లో వేయటం జరిగింది. ఇవాళ సంవత్సరం నుంచి దాదాపు 16 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఒక నర్సాపేట పట్టణానికే దాదాపు 40 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అందుకని మనం వైద్యం చేసుకునే ముందు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దానికి ఆరోగ్యశ్రీకి అటాచ్ అయ్యి ఉండే హాస్పిటల్ మనం చూసుకోవాలి. నర్సరావుపేటలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ నందు ప్రజాశక్తి 45వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని సంచికను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాశక్తి ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పత్రికల్లో ప్రచురిస్తూ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నారని కొనియాడారు. నలభై 45వ వార్షికోత్సవ ప్రత్యేక అనుబంధాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మన ఎక్స్ ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించుకోవడం ఎంత సంతోషం. ప్రజాశక్తి పేపర్కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది పబ్లిక్లో కానీ ఎక్కడైనా. పేదల పక్షాన్ని నిలబడి పేదల అంశాలని వెలుగులో తీసుకుని వచ్చి వారి కష్టాలను చేసే పత్రిక దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎప్పుడో స్వాతంత్రోద్యమ కాలంలో 1940s ఈ పత్రిక ప్రారంభించబడి తర్వాత కొన్ని రోజులు దాన్ని బ్యాన్ చేయడం, మళ్ళీ స్వాతంత్రం తర్వాత మళ్ళీ పత్రికను ఆవిష్కరించుకోవడం, అట్లాగా ఈ పత్రికకి ఎంతో చరిత్ర ఉంది. ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర సాధనలో ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప పత్రిక ఇది. వీరు ఈరోజు 45 సంవత్సరాలు వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ప్రత్యేక అనుబంధాన్ని తీసుకురావడంతో నాకెంత సంతోషంగా ఉంది.
ప్రజాశక్తి ఈ రోజు ఉన్నటువంటి జర్నలిజంలో ప్రజల పక్షాన, ప్రజాశక్తి స్లోగనే ప్రతి అక్షరం ప్రజల పక్షం, ప్రజల తరఫున పనిచేయాలి. వాస్తవంగా మనం ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటాం. అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ తర్వాత 4వ అంగం మీడియా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో గాని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో గాని పత్రికా రంగం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తవంగా ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాని 5th ఎస్టేట్ అంటున్నారు. ఇంతకుముందు నేను 4th ఎస్టేట్ అనే మాట వాడా. 5th ఎస్టేట్ అంటున్నారు. సోషల్ మీడియా వచ్చాక పత్రికలు చదవడం తగ్గిపోద్దని చాలా మంది భావించారు. కానీ మనలాంటి దేశాల్లో పత్రికలకు ఇప్పుడు కూడా ఆదరణ ఉంది. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల చదువు, భోజన సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు. ఆ నులిపురుగులు అనేది మనం నివారించడానికి వీలవుతుంది. సో మనకి ముఖ్యంగా మనం ఎందుకు ఇస్తున్నాం, మనం ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం 3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సెలవులు, మొదటి 2 ప్రసవాల కోసం 180 రోజులు అంటే 6 నెలలు పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇస్తారు. వయస్సు పరిమితి, ఆశా వర్కర్గా పనిచేయడానికి గరిష్ట వయస్సు 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. గ్రాట్యుటీ సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే 5,000 చెల్లిస్తారు. గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు ఇస్తారు. ఇది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సోమవారం భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పిఆర్ఎన్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేయడం ద్వారా దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి పౌరునితో దేశభక్తి పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీ పల్నాడు బస్టాండ్ నుంచి గాంధీ పార్క్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణు, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు తదితర అధికారులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. వాగ్దేవి విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ర్యాలీ బయలుదేరి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన భారత స్వతంత్ర దినోత్సవాలు, 79వ స్వతంత్ర దినోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మరి దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాము మనకి గత సంవత్సరం నుంచి కూడా మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన జిల్లాలో కూడా జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో ఈ నెల 15వ తేదీన 79వ భారత స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా మరి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో మరి మన నాదెండ్ల మనోహర్ గారు
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు వారు జెండా ఆవిష్కరిస్తారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి గ్రామాన ప్రతి వీధిన ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా జాతీయ జెండా ఆవిష్కరించాలి. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరించుకోవాలి. మనందరం భారతీయులం, మంది భారత జాతి, మనందరం కూడా సమైక్యంగా ఉండాలి. మనందరిది ఒకటే మాట, ఒకటే జెండా అనేటటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నర్సరావుపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ, పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఇంటిపై జెండా నుంచి భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడాలని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సందర్భంగా మన గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సమాచార హక్కుపై ప్రజలకు, సమాచార సంఘాల సభ్యులకు, సాధారణ యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పల్నాడు జిల్లా సహకార శాఖ అధికారి ఎం నాగరాజు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. డీసీఓ నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. సమాచార చట్టం 2005 న్యాయబద్ధంగా పోరాడే ప్రజలకు బలమైన ఆయుధమని, ఆ చట్టాన్ని సమాజ శ్రేయస్సు దృష్ట్యా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని, చట్టంలో ఉన్న ప్రాథమిక సూత్రాలను అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ ఉద్దేశంతోనే బహిరంగ ప్రదర్శనను చేపట్టామని తెలిపారు. డివిజనల్ సహకారాధికారి కె తిరుపతయ్య మాట్లాడుతూ, సమాచార చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని, ఆ అస్త్రాన్ని సద్వినియోగం చేయాలని, సమాచార హక్కు యొక్క స్ఫూర్తిని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు ఈరోజు డిసిసి బ్యాంక్ మీటింగ్ హాల్లో అన్ని పిఎస్సిఎస్ జిల్లాలోని అన్ని పిఎస్సిఎస్తోనూ, సబ్ డివిజనల్ ఆఫీసర్తోనూ, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తోనూ, డిఎస్ఓ వారు అందరూ కలిసి పాల్గొని అవగాహన సదస్సుల మీద ఈరోజు చర్చ జరిగింది. తర్వాత అన్ని ప్రభుత్వ సంస్థలు సమాచార హక్కు చట్టం కింద వస్తాయి. ఈ సహకార సంఘాల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ఏ సహకార సంఘమైనా కానీ సమాచార హక్కు చట్టం కింద వస్తుందని అందరికీ అవగాహన కల్పించడం అనేది. అయితే ఈ సమాచార హక్కు చట్టాన్ని మంచి కోసము ఉపయోగించుకోవాలి. అయితే ఏవైనా కానీ చట్ట ప్రకారము వాళ్ళకు కావాల్సినట్టు సమాచారాన్ని పొందవచ్చును అని ఈరోజు అవగాహన సదస్సులు మేము అందరికీ పిఎస్సిఓలకి, పిఎస్సిసి యొక్క నాన్ అఫీషియల్ కమిటీ బోర్డుకి అందరికీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు ఏఐఎస్ఎఫ్ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ, ఉద్యమాలలో ఉద్భవించి పోరాటాల్లో రాటుదేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరల త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని, స్వాతంత్రం మా జన్మ హక్కు అని భారత జాతి ఎలుగెత్తి నినదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలోని పిడికిలి బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనకు సమాధి కట్టడంలో అగ్రభాగాన నిలిచింది. నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించడానికి పోరాటాలు మార్గాన్ని ఎంచుకుంది. విద్యార్థుల సమస్యల్ని తెలుసుకునే హక్కు విద్యార్థి సంఘాలకు ఉందని, పాఠశాలలోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదన్న జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జగదీష్, గోపి, సాయి, శ్రీనాథ్, జాన్సన్ బాబు, అశోక్, గోపికృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం 90వ అడుగు పెట్టడం జరిగింది. ఇదైతే 1936 ఆగస్టు 12న ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు స్టూడెంట్స్తో మేము ఇక్కడ ఒక జెండా ఆవిష్కరణని జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు అన్న అటెండ్ అవ్వడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా అయితే గవర్నమెంట్ నుంచి కూటమి ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో, ఇదే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. మంగళగిరి పక్కన ఉన్న మంగళగిరిలో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఎంతోమంది విద్యార్థులతో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే పీజీ చదివే, డిగ్రీ చదివే వాళ్ళకి జీవో నెంబర్ 77 శాపంగా మారిందో, ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారో నారా లోకేష్ గారు ఈరోజు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 77 మీద ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం జరగలేదు. ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని వంటి లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ని ఆవిర్భావం చేసుకోవడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ఆనాడు మన దేశంలోకి పరాయి పాల్గొనే బ్రిటిష్ ముస్లింలు మనమే పెత్తం చేస్తూ ఉంటే, ఆ రోజు
ఏఐసీ విద్యాసంఘం స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా చేయడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి అందరికీ విద్య ఉచితంగా అందించాలని, వైద్యం ఉచితంగా ఇవ్వాలని, అట్లానే ఉపాధి అవకాశాలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా ఆ రోజు ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నరసరావుపేటలో కొన్ని ప్రాంతాలు చెరువులను తలపించాయి. స్థానిక రామిరెడ్డిపేట ఆంజనేయ స్వామి దేవాలయం పక్క రోడ్డు జలమయంతో వాహనదారులు, పాదాచారులు ఇక్కట్లకు గురయ్యారు. ఎన్ఎస్పీ ఆఫీస్ ప్రాంతమంతా నదిలా ప్రవహించి ఎన్ఎస్పీ ఆఫీసులోకి వర్షపు నీరు చేరడంతో ఫైల్స్ తడవకుండా జాగ్రత్త పడటంలో సిబ్బంది తలమునకలయ్యారు. పట్టణ లోతట్టి ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగి రోడ్ల మీదకు రావడంతో పట్టణవాసులు ఇబ్బందికి గురయ్యారు. వర్షాకాలం కావడంతో ముందస్తు చర్యలో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రజలు రోగాల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో భారీ వర్షానికి రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద పొంగిపొర్లుతున్న అనుపాలెం వాగు రోడ్డుపై భారీగా పారుతున్న వర్షపు నీటిని సత్తెనపల్లి నుంచి పిడుగురాల హైదరాబాద్కు రాకపోకలకి అంతరాయం. 2 గంటల నుంచి నిలిచిపోయిన వాహనదారులు. మండల కేంద్రమైన నకరేకల్లు నుంచి శివాపురం మరియు ఉదయనగర్ తండాలకు రహదారి సోమవారం నాడు కురిసిన వర్షానికి నదిని తలపిస్తోంది. ఈ రహదారిలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని తండావాసులు చెబుతున్నారు. స్కూల్ బస్సులు కూడా నిలిచిపోయాయని, విద్యార్థులు చదువు కోసం ఇతర గ్రామాలకు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయిందని, హాస్పిటల్కు వెళ్లాలన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నకరేకల్లు గ్రామానికి చెందిన రైతులు పొలాలకు వెళ్లాలంటే మార్గం పూర్తిగా మూసుకుపోయిందని, నారుమడులు పూర్తిగా కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అధికారులు తగు చర్యలు చేపట్టి ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో 36 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో నులిపురుగుల నివారణ మందుల పంపిణీ. ఆశా వర్కర్లకు ప్రభుత్వం తీపి కబురు. సమాచార హక్కు అవగాహనపై ర్యాలీ. పల్నాడు జిల్లాలో భారీ వర్షం, 600 మిల్లీమీటర్ల నమోదు. రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయం. నకరికల్లు నుండి శివాపురం తండా వెళ్లే రహదారి జలమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.